హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఆర్ తెలుగు. నేను మీ హేమంత్ మాట్లాడుతున్నాను. సో ఈ రోజు నెల్లూరులో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉంటున్నాం. సో ఈ రోజు అందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్ కాదు, ఎంటైర్ ఇండియా అంతా కూడా, ఇండియా కాదు ఎంటైర్ ప్రపంచం అంతా కూడా నెల్లూరు పైన, అలాగే తిరుపతి జిల్లా పైన మాత్రం కేంద్రీకృతమైంది. ఎందుకంటే 2 days నుంచి మీరు వింటూనే ఉంటారు. ఆంధ్ర ప్రజలు కానీ, భారతదేశ ప్రజలందరూ కూడా, హిందువులందరూ కూడా పవిత్రంగా పూజా స్థలంగా, లేకపోతే పర్యాటక స్థలంగా కానీ, లేదా కుల దైవంగా ఎంచుకున్నటువంటి తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అక్రమాలు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కల్తీ పదార్థాలపై మాత్రం నిజంగా 2 రోజుల నుంచి మాత్రం హాట్ టాపిక్ గా జరుగుతుంది. అయితే వీటన్నిటి విషయంలో అయితే మాత్రం నవనిర్మాణ సేన సంస్థ వారు మాత్రం వారు చాలా స్పందిస్తారు. ఎందుకంటే ప్రతి దానికి కూడా నాట్ ఓన్లీ హిందూయిజం అంటే ఎక్కడైనా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, అన్యాయం జరిగినట్టు మాత్రం నవనిర్మాణ సేన నెల్లూరులో మాత్రం చాలా భీకరమైనటువంటి కార్యాలు చేస్తారు. వాళ్ళు ఈరోజంతా కూడా వాళ్ళు ఉద్యమం చేస్తూనే ఉన్నారు, మార్నింగ్ నుంచి సిన్స్ 10 o'clock నుంచి. అయితే ఈరోజు వాళ్ళు కలెక్టర్ కలవడానికి వచ్చారు. ప్రాముఖ్యంగా పవిత్రంగా, హిందువులు పవిత్రంగా చూసేటువంటి తిరుపతి దేవస్థానంలో లడ్డుల తయారీలు, ప్రసాదం తయారీలు అక్రమాలు, అంటే ఏదైతే వాడుకూడనటువంటి పదార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా వాడి అవి ప్రసాదాన్ని అపవిత్రం చేస్తున్నారని మాత్రం ప్రజలు ఆరోపిస్తున్నారు. సో వాళ్ళకి తెలుసు చేద్దాం, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, వాళ్ళని తెలుసుకు ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం ఎలా స్పందించింది, మీరు ఎలా అనుకుంటున్నారు, అవన్నీ కూడా వాళ్ళకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, నమస్తే. నమస్తే. చెప్పండి సార్, మీ పేరేంటి? నా పేరు ఆర్కాట్ కుమార్ అండి, నవనిర్మాణ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు. చెప్పండి సార్, 2 రోజులుగా హాట్ టాపిక్గా జరుగుతున్నటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి పదార్థంలో ఇలాంటి జరపచ్చ? ఇది ఎంత అమానుష్యం అంటే, కేవలం ఈ చర్యని నేనైతే చాలా ఖండిస్తున్నాను. ఎందుకనంటే ఈ దేశంలోనే అసలు ఏ విధంగా చెప్పాలని కూడా నోరు రావట్లేదు. ఎందుకంటే మనం భారతదేశంలో పుట్టి భారతీయులు ఉండి ఒక దైవాన్ని కొలుస్తుంటే, మీరు ఇదే విధంగా ఆంధ్రాలో, అంటే మన దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన విధంగా ఉన్నాం, భారతదేశం 2వ స్థానంలో ఈ గుడి విషయాల్లో. అటువంటి రాష్ట్రంలో పుట్టి వారు ఈ విధంగా ఇంత అమానుష్యానికి పాల్పడడం చాలా గౌరవం అండి. ఎందుకంటే ఇక్కడ కేవలం ప్రతి ఒక్క తెలుగువాడు చాలా ఆరాధ్య, అంటే భారతదేశంలో ఎంతమంది ఎన్ని విధాలుగా కొలుసుకున్నా కూడా తెలుగువారు చాలా కులదైవంగా భావిస్తారు. అటువంటి గుడిలో అటువంటి ప్రజలందరూ కలిసి నిన్ను ఒక ముఖ్యమంత్రిగా ఎంచుకొని మిమ్మల్ని ఈ విధంగా గద్దెక్కిస్తే ఇటువంటి నీచమైన కార్యాలు చేయడం చాలా అమానుష్యం అండి. ఇది ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడు. ఖచ్చితంగా దీనికైతే సరైన తీర్పు అయితే వచ్చింది. రాబోయే రోజుల్లో మరింత కఠినమైన తీర్పులతో మీకు ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పి అనుమతి తెలియజేస్తాను. సో ఇక్కడ ఉన్నటువంటి ఇంకా ప్రముఖులు ఉన్నారు. సో వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వము తెలుసుకున్న తర్వాత ప్రభుత్వం యొక్క ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారు కోరుకుంటే వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్. దీని మీద ఏంటంటే ముమ్మరమైన దర్యాప్తులు అయితే జరగాల. అన్ని కోణాల్లో తయారు చేసినటువంటి పదార్థాల కాడి నుంచి వాడినటువంటి ఆయిల్స్ కానీ, నెయ్యి కానీ, ప్రతి ఒక్క పదార్థాల్లో ఆల్రెడీ ల్యాబ్ శాంపిల్స్ అన్ని కూడా తెప్పించడం జరిగింది. దాంట్లో కూడా ఏంటంటే చాలా క్లియర్గా కల్తీ జరిగిందని చెప్పనేసి, ఏమేమి వ్యర్థాలు అయితే ఉన్నాయని చెప్పనేసి అన్ని కూడా క్లియర్గా ఆ శాంపిల్స్లో ఉండడం జరిగింది. కాబట్టి ఇంత మనకి సాక్ష్యాలతో పాటు మన కళ్ళ ముందు ఉంది కాబట్టి దాంట్లో ఏమైతే ఆలోచించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కల్తీ జరిగింది కాబట్టి మరొకసారి దీని మీద దర్యాప్తు జరిపించి దోషుల్ని చాలా కఠినంగా శిక్షించాలా. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉంటే భారతదేశంలో ప్రజలందరూ కూడా చాలా ఇష్టంగా కొలిచే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆయన. ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దేవస్థానాల్లో మన తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. అటువంటి దేవస్థానంలో ఇటువంటి వ్యవహారం జరిగిందంటే ఇంకా దేంట్లోనే కూడా జరగడానికి చాలా ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం వారు ఆల్రెడీ స్పందించారు. దీని గురించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ముందుగా దీన్ని బయటపెట్టింది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు నిజంగా మేము కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. అందరం కూడా ఆయనకు రుణపడి ఉన్నాం. ఎందుకంటే ముందుగా ఇక్కడ ఈ విధంగా జరిగింది కాబట్టి ఇక మీదట్లో జరిగేదానికి లేదని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే తిరుమలలో మేము చూస్తా ఉన్నాం, చాలా సంవత్సరాల కిందట కూడా అక్కడికి వెళ్తే క్యూలో ఒకవేళ ఒక 5 గంటలు 6 గంటలు ఆలస్యం అయితే అక్కడున్న భక్తులకి మంచి నాణ్యమైనటువంటి పాలు ఇవ్వడం కానీ, అదేవిధంగా రకరకాలైనటువంటి ప్రసాదాలు పెట్టడం కానీ, మంచినీళ్ళు ఇవ్వడం కానీ జరిగేటివి. గత ప్రభుత్వంలో చూస్తే మంచినీళ్ళు ఇచ్చిన దాఖలాలు కూడా జరగలేదు. కనీసం అవి చూసి గంటలైనా సరే ఆ క్యూ కాంప్లెక్స్లో మగడమే కానీ, మనుషులు ఆకలితో పడ్డమే కానీ ఏ రోజు కూడా భక్తుల్ని పట్టించుకున్న దాఖలాలు అయితే లేవు. మేము ప్రత్యక్షంగా చూసుకున్నాము. ఒక లడ్డులోనే ఇటువంటి అవకతవకలు జరిగాయంటే ఖచ్చితంగా అక్కడ జరిగినటువంటి లోటుపాట్లను
అవకతవకలను మోసాలను అన్నింటినీ బహిర్గతం చేసి ప్రజల్ని అప్రమత్తపరచాలని చెప్పనేసి ఈరోజు మేము న్యాయ వ్యవస్థని కానీ రాష్ట్ర సార్ చెప్పండి, ఇన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక రకాలైన అక్రమాలు జరిగాయి అంటున్నారు. కానీ సో ఫస్ట్ థింగ్ ఇదే అనుకుంటాను, ఒక ప్రసాదంలో పవిత్రంగా పాటించడం, ఒక ప్రసాదంలో ఇట్లాంటి అపవిత్రం జరగడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. అవునండి, ఈ విధంగా ప్రజలందరూ కూడా బాధపడేటువంటి అంశం జరగడం ఏదో అవకతవకలైతే జరుగుండొచ్చామో మాకైతే దాని గురించి వివరాలు మాకు తెలియదు. కానీ ఇప్పుడైతే ఈ లడ్డు ప్రసాదంలో ఏదైనా జరిగిందంటే ఖచ్చితంగా చాలా అంశాలు అవకతవకలైతే జరుగుంటాయి. దీన్నైతే ఎవరైతే ఈ విధంగా మేము ఇష్టంగా కొలిచే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి విషయంలో ఎవరైతే దుర్మార్గమైన చర్యలు చేశారో వాళ్ళైతే కఠినంగా చర్యలు తీసుకోవాలా. లేని పక్షంలో మేమందరం కూడా తిరుగుబాటు చేసి ఆ దుర్మార్గులు శిక్ష పడే వరకు మేమందరం కూడా పోరాటం చేస్తామని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా చిన్నప్పుడు పుట్టిన బిడ్డగాడి నుంచి పెళ్ళైన వాళ్ళు కూడా ముందుగా దర్శించుకునేది ఏడుకొండల స్వామిని. అటువంటి ఏడుకొండల స్వామి విషయంలో ఇటువంటి దుర్మార్గమైన చర్య జరిగింది కాబట్టి మేము ఖచ్చితంగా దోషుల్ని దారుణంగా ఇటువంటి మోసాలు చేయాలన్నా, భగవంతుడి విషయంలో ఇటువంటి చర్యలకు పాల్పడాలన్నా ఇటువంటి రోజులు పునరావృతం కాకుండా దీన్ని శిక్షించే మీరు వేసే శిక్షలు అంత కఠినంగా ఉండాలని చెప్పనేసి నవనిర్మాణ సేన తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ జరుగుతుంది. సో అలాంటి దగ్గర ఇలాంటి అపవిత్రమైన పనులు జరుగుతున్నాయంటే మాత్రం నిజంగా నవనిర్మాణ సేన మాత్రం ఖండిస్తూ దీనికి వ్యతిరేకంగా అయితే మాత్రం వాళ్ళు వస్తున్నారు. సో ఈ రోజు కలెక్టర్ని కూడా వాళ్ళు వెళ్తాం, కలెక్టర్ మీట్ అయిపోతున్నారు. సో ఇలాంటి వారిని ఎవరైతే పాల్పడ్డారో ప్రభుత్వాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, లేకపోతే అధికారులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఐడెంటిఫై చేసి గుర్తించి వాటిని మాత్రం ఖచ్చితంగా శిక్షపడి ఇలాంటివి ఫ్యూచర్ జరగకుండా ఉండాలని నవనిర్మాణ సేన ఖచ్చితంగా కోరుకుంటుంది. ఇలాంటి వాళ్ళ స్పెషల్ స్టోరీ రూప్ కుమార్తో మీ హేమంత్.